ఎలా మరొకసారి మన వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించింది. అది ఏంటి అనుకుంటున్నారా? మన వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా మరొకసారి లేడీస్లో ట్యూబ్స్ బ్లాక్, లేడీస్లో మెయిన్గా ఈ మధ్య కాలంలో ప్రాబ్లం ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అంటే వాళ్ళ లైఫే బ్లాక్ అయిపోయిందని చెప్తున్నారు చాలామంది డాక్టర్స్. కానీ మన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్లో మన డాక్టర్ గారు అది అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపిస్తున్నారు. ఓన్లీ మెడిసిన్ ద్వారా, న్యాచురల్గా మెడిసిన్ ద్వారా, ఏ కుట్టు కోత ఆపరేషన్ లేకుండా. అది కూడా వీళ్ళకి ఏంటంటే ఇంతకుముందు కలిసిన డాక్టర్స్ అందరూ ఐయుఐ చేసుకున్నారు, అది కూడా ఫెయిల్ అయింది. అలాగే ఐవీఎఫ్ చేయించుకుంటే అది ఫెయిల్ అయింది. మీకు ట్యూబ్స్ బ్లాక్ అయినాయి కాబట్టి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అని వీరిని భయపెట్టి అలాగే ఐవీఎఫ్ చేయాలి అన్నారు. అది కూడా సక్సెస్ అవ్వపోయేసరికి సార్ వీడియోస్ చూసి వీళ్ళు మన క్లినిక్కి వచ్చారు. మన వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మరొకసారి రుజువు చేసుకుంది, ట్యూబ్స్ బ్లాక్ని ఓపెన్ అయ్యేటట్టు చేసింది. వీళ్ళు అతి త్వరలో ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అవడానికి రెడీగా ఉన్నారు. అది వారి మాటల్లో తెలుసుకుందాము. మీ పేరు? నటరాజరాణి అండి. ఓకే, నాంచారయ్య గారు. అవునండి. మీరు ఎలా వచ్చారు సార్ దగ్గరికి? యూట్యూబ్లో సార్ వీడియోస్ చూసి వచ్చారు. అంతకుముందు మీరు ఇక్కడికి రాకముందు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? 14 ఇయర్స్ అయింది. ఓకే. ఇక్కడ లోకల్ గా డాక్టర్ సంప్రదించి చేసాము. తర్వాత హైదరాబాద్ లో 9 లో కూడా 2 times ఐవీఎఫ్ కూడా చేయించాము. ఓకే ఓకే. అప్పుడు మీకు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అని చెప్పారు. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని ఐవీఎఫ్ కి వెళ్ళాం మేడం. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, ఇక్కడ న్యాచురల్ గా కష్టం, ఐవీఎఫ్ చేయాలన్నారు. అవునండి. ఆ ఐవీఎఫ్ చేయించుకుంటే సక్సెస్ అయిందంటారా? అవ్వలేదండి. ఖర్చు ఎంత అయిందంటారు? చాలానే అయింది మేడం. అవును, అంత లాక్స్ లో ఖర్చు అయ్యి ఒక్కసారిగా ఫెయిల్ అయిందంటే అసలు చాలా బాధ అనిపిస్తుంది. అలాగే మీరు ఇంకా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కూడా పనికిరారు అని చెప్పేస్తారు వాళ్ళు. ఆ టైంలో మనకి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. మీరు ఆ టైంలో సార్ వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చారు. అవునండి. రాకముందు ఏమనుకున్నారు? అవకాశం లేదనుకున్నామండి. అంటే సార్ ఇక్కడికి రాకముందు అవకాశం లేదు ఇంకా. ఓకే. అంటే ట్యూబ్స్ బ్లాక్ అంటే ఇక ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయింది అని అవకాశం లేదనుకున్నాం. తనకు ఆర్థరైటిస్ కూడా ఎంటర్ అయినాయి మేడం. ఓకే ఓకే. తర్వాత దాని వల్ల కూడా కొంతకాలం మళ్ళీ మెడిసిన్ వాడతా ఉంది. అది సెట్ చేసుకునే వరకు దాదాపుగా మళ్ళీ 2 years అలా అవుతుంది మేడం. ఓకే. ఆ తర్వాత యూట్యూబ్ లో సెట్ చేస్తా ఉండగా సార్ వీడియో చూసి ట్రై చేద్దాం ఒకసారి, మెడిసిన్ తో అంటున్నారు కదా అని వచ్చామండి. మీరు రాకముందు అసలు సార్ వీడియో చూసారు, ఇది నిజమేనా అని మీకు అనిపించిందా? లేకపోతే వెళ్దాము అసలు ఏమనుకున్నారు? వీడియో చూసారు చూద్దాం అనుకున్నామండి. వెళ్ళి ఓకే. ఎవరి చేతిలో ఏముంటుందో ఒక పెద్దలు చెప్తా. వచ్చినాక సార్ కౌన్సిలింగ్ అయ్యి అటెండ్ అయ్యారు ఇద్దరు అయినప్పుడు మీకు ఏమనిపించింది? మన సమస్య క్లియర్ అవుద్ది, క్లియర్ అవుతుందనే ఆశతోనే 1 year నుంచి తిరుగుతున్నాం మేడం. ఓకే ఓకే. సార్ కౌన్సిలింగ్ విన్నాక మీ సమస్య క్లియర్ అవుద్ది అనుకున్నారు. మీకేమన్నా సర్జరీ కానీ ప్రొసీజర్ అనేది జరిగిందా? లేదండి. ఓన్లీ మెడిసిన్ యూస్ చేశారు. మెడిసిన్ యూస్ చేసి క్రిములకి వాడారు, హార్మోన్కి మెడిసిన్ యూస్ చేశాక ట్యూబ్స్ ఇప్పుడు ఎక్కడ చేయించుకున్నారా? ట్యూబ్స్ ఈ రోజు చేయించారు. ఇక్కడ బయట చేయిస్తే మీకు ట్యూబ్స్ ఓపెన్ అని చెప్పారు. అవునండి. ఓపెన్ అయినాయి ట్యూబ్స్. ముందు బ్లాక్ ఉన్నాయి, మా దగ్గరికి రాకముందు ఇప్పుడు టెస్ట్ చేస్తే ఓపెన్ అని చెప్పారు. ఓకే. ఇప్పుడు ఏమనిపించింది మీకు? ఇప్పుడు ట్యూబ్స్ ఓపెన్ అయినాయి, నెక్స్ట్ స్టెప్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నామండి. కంపల్సరీ 3 months 4 months నుంచి ముందు ట్యూబ్స్ అవి ఓపెన్ అవడం దాకా వాడదామమ్మా. అవునవును. ముందు దానికి పెడదాం ముందని ముందు వాటికి వాడిచ్చారు మేడం. ఓకే ఓకే. ఆ తర్వాత అది అయితే ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తుంది. ముందు అవి వాటికి వాడదామని ముందు వాటికి వాడిచ్చారు మేడం. ట్యూబ్స్ ఓపెన్ అయితే మనకేంటంటే ప్రెగ్నెన్సీ రావడానికి మెయిన్గా 99% ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుద్దని మనం ఫిక్స్ అవ్వచ్చు. మీకు ఇంకా చూసారు ట్యూబ్స్ బ్లాక్ అయిందని ఓపెన్ అయింది, ఐవీఎఫ్ కూడా యూజ్ లేకుండా పోయింది, డబ్బులు పోయినాయి, యూజ్ లేకుండా పోయింది. ట్యూబ్స్ ఓపెన్ అయినాయి, ఇంకా నెక్స్ట్ స్టెప్ మీరు ప్రెగ్నెన్సీకి రెడీగా ఉన్నారు. ఇద్దరు అమ్మా నాన్న అవుతారు, ఇది కన్ఫర్మ్ 100%. మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వీడియో కూడా చేద్దాం తప్పకుండా. మీరు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తారు అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలా మంది లేడీస్కి నేను మెయిన్గా మీకు చాలాసార్లు చెప్పా, ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అనగానే వాళ్ళ లైఫే బ్లాక్ అయిపోయినట్టు వాళ్ళని భయపెట్టేస్తున్నారు, వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవుతున్నారు, మీకు ఇంకా ప్రెగ్నెన్సీ రాదు, దేనికి పనికిరారు, ఇలాంటి మాటలతో వాళ్ళకి ఎక్కడ లేని భయం తెప్పిస్తున్నారు.
నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు, ఐవీఎఫ్కి వెళ్ళిపోదాం, లేకపోతే డోనర్, ఇలాంటివి చెప్తున్నారు. ఈ ఏది కాకుండా మన వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా న్యాచురల్ పద్ధతిలో మెడిసిన్ యూజ్ చేసి ట్యూబ్స్ ఓపెన్ చేశారు. అలాగే మన నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి రెడీగా ఉన్నారు. వీళ్ళు మళ్ళీ మన ప్రెగ్నెన్సీ వీడియోలో కూడా చూడొచ్చు. వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై అంటారా? చెయ్యండి. ఈ వరల్డ్లోనే ఎక్కడ లేని నెంబర్ 1 బెస్ట్ డాక్టర్. మీరు కూడా నమ్మి రండి. సమస్య ఎటువంటిదైనా మీ సమస్యని క్లియర్ చేస్తారు. మన డాక్టర్ గారిని నమ్మి రండి. వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మీరు కూడా చూడండి, మీ సమస్యని క్లియర్ చేసుకోండి.